ఏపీ సీఎంగా చంద్రబాబు 4వసారి కొనసాగుతున్నారు. ఆయన మరో 10 కొనసాగాలని టీడీపీ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న జనసేన గట్టిగా కోరుకుంటుంది. ఇక మరోవైపు చూస్తే 2029లో టీడీపీ కూటమి ఖచ్చితంగా నెగ్గుతుందని, వైసీపీకి ఇక ఎప్పటికీ అధికారం దక్కే సీన్ లేదని కూటమి పెద్దలు ధీమాగా కనిపిస్తున్నారు. అయితే రాజకీయాల్లో తలపండిన సీనియర్ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ విషయంలో ఏ రకమైన అంచనాతో ఉన్నారు అనడానికి ఆయన లేటెస్ట్ గా సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ముద్రగడ చంద్రబాబుకు రాసిన లేఖలో పెద్ద విషయాన్నే చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ అంటూ ఆయన ప్రస్తావిస్తూ, ఇలా రాజకీయ ప్రత్యర్థులను రెడ్ బుక్ పేరిట వేధిస్తే రేపటి రోజున జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు మీకు కూడా ఇలాంటి దుస్థితే వస్తుందంటూ భవిష్యత్ ని ఆయన హెచ్చరించారు. ఏపీలో వైసీపీ క్యాడర్ ని వేధిస్తున్నారు అంటూ ఆయన రాసిన ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు, ఆయన చంద్రబాబుతో తన సాన్నిహిత్యాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించే గుణం బాబులో గతంలో తాను చూడలేదని కూడా ముద్రగడ తెలిపారు. బాబు తాను వైఎస్ఆర్ ముగ్గురం ఒకేసారి 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టామని సమకాలీనం అంటూ ఆయన గుర్తు చేశారు. అయితే ముద్రగడ రాసిన లేఖలో ఆయన ప్రస్తావించింది ఏంటి అంటే, ఏ రాష్ట్రంలో అయినా ఎవరు కూడా ఎప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉండరని, ఏపీ ఎవరి జాగీరు కాదని, రేపటి రోజున వైసీపీకి కూడా అధికారంలోకి రావచ్చు అని, అప్పుడు సంగతి ఏంటి అంటూ ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి పెద్దలు ఆలోచించుకోవాలంటూ ఆయన సూచించారు. ఇవన్నీ చెబుతూనే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్నట్టు ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ లేఖ వైసీపీ వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే జగన్ మళ్ళీ సీఎం అవుతారు అన్నట్టుగా ముద్రగడ ఈ లేఖలో జోస్యం చెప్పారని అంటున్నారు. మన పెద్దలు చెప్పినట్టుగా ఓడలు బళ్ళవుతాయని, బళ్ళు ఓడలవుతాయని అంటూ ఉంటారు. మరి రాజకీయంగా ఎన్నో చూసిన ముద్రగడ ఏపీ పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ జోస్యం చెప్పారా అన్నది చర్చకు వస్తోంది. ఏదేమైనా జగన్ మళ్ళీ సీఎం అంటూ పెద్ద ఆయన చెప్పిన ఈ మాటలు ఏపీ పాలిటిక్స్ లో చర్చకు తావిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.